ఓ గాడ్. జయంతి, జయంతి, నా మాట విను. నువ్వు తొందరపడుతున్నావు. నేను అమ్మాయిని చూడలేదు. వద్దండి, వద్దు. మీరు కారు ఆపింది, బాణం తెరిచింది ఆ పిల్లని చూడటం కోసమే. జస్ట్ జోక్. ఆడపిల్లలతో ఆడుకోవడం మీకు జోక్ కావచ్చు, కానీ ఆడదాని బ్రతుకు అన్యాయం అండి. ఏదో డబ్బు కోసం మీ దగ్గరికి వస్తున్నారు, మీరు సరదాగా ఏదో చేస్తున్నారని చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఇవాళ ఈ తతంగం చూసిన తర్వాత నేను బయట వింటున్నవన్నీ నిజాలని ఇప్పుడు అర్థమైంది. వద్దండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఈ బ్రతుకు నేను బ్రతకలేను. ఏదో ఒక రోజు మీకు చెప్పకుండానే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. జయంతి, వద్దు జయంతి, ప్లీజ్. అంత పని చేయొద్దు. చేయకుండా ఏం చేయమంటారండి? అవతల పెళ్లిడికి వచ్చిన కొడుకు, పెళ్లిడికి వచ్చిన పిల్ల, వాళ్ళకి సంగతి తెలిస్తే మిమ్మల్ని తండ్రిగా కాదు కదా మనిషిగా నన్ను గౌరవిస్తారా చెప్పండి? ఓకే జయంతి, నిజంగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా పెళ్లి కాని పిల్లల మీద కానీ పెళ్లి కాపురం చేసుకుంటున్న వాళ్ళ మీద కానీ చెయ్యి వేయడమే కాదు, చూడడం కూడా చూడను. అలా ఎందుకు అనాలి? అసలు పరాయి ఆడదాని మీద చెయ్యి వేయను, పరాయి ఆడదాన్ని చూడనని ఎందుకు చెప్పరు? అది కాదు జయంతి. చెప్పండి. మీరు అలా చెప్పగలిగితేనే నేను బ్రతుకుంటాను. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగిందో నేను మాత్రం బ్రతుకుండను, అంతే. జయంతి, ఓకే ఓకే. సూర్య డియర్, హాయ్ జూలీ, ఎప్పుడు వచ్చావు డార్లింగ్? ఇప్పుడే. ఆ, సాయంత్రం ఫ్రీయా? సాయంత్రం దాకా ఎందుకు, ఇప్పుడే ఫ్రీ. ఇప్పుడు ఏ టైంలోనా? డే టైం ఏమిటి, తలుపులు మూసేస్తే నైట్ అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే, స్నానం చేసి రెడీగా ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అడ్వాన్స్. మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్ కి మీ నాన్నగారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డొనేషన్ తీసుకోవాలరా? ఇటువంటి వాటికి మా నాన్నగారు కాదనరా, డెఫినెట్ గా ఇస్తారు. వెళ్ళి తెచ్చుకోండి. యు విల్ గెట్ ఎ హోల్సమ్ ఫిగర్. ఓకే రాజేష్. ఎప్పుడు వెళ్తారు? రేపే వెళ్తాం. ఓకే. హాయ్, ఎక్కడికి దండయాత్ర? దండయాత్ర కాదు, చందాల యాత్ర. మన కల్చరల్ వీక్ సెలబ్రేషన్స్ కి రాజేష్ నాన్నగారిని చందా అడుగుదామని. ఈ వేషాలు వెళ్తే ఆయన ఇస్తారని నమ్మకమే. ఏయ్, అంటే ఏమిటి నీ ఉద్దేశం? మీసాలు గొరిగించుకుని, గోళ్ళకి రంగేసుకుని, ఫ్రాక్ వేసుకుని వెళ్ళి అడిగారంటే మీకు చెక్కిస్తారు. ఇలా వెళ్ళి అడిగారనుకో మీ చర్మం చెక్కిస్తారు. ఏ నీలు, మర్యాదగా మాట్లాడు. మా నాన్నగారి గురించి ఇంకో మాట మాట్లాడితే నేను భరించలేను. అయ్యో పాపం, భరించలేవా? అయితే వాళ్ళని వెళ్ళి చందా అడగమని చెప్పు, మేము వెళ్ళి అడుగుతాం. ఆయన ఎవరికిస్తారో చూద్దాం, అప్పుడు తెలుస్తుంది మర్యాద ఏమిటో. చూద్దాం. ఏయ్, నాకు తెలియక అడుగుతున్నాను, మా దగ్గర అడుక్కుని మీరు కళాసేవ చేయడం ఏంటి? అదేదో మేం చేసుకోలేమా? మధ్యలో మాకు బ్రోకర్స్ కావాలా? వెళ్ళండి, అవుట్. మేనేజర్, నీకు బుద్ధి లేదాయా? ఇలాంటి చిత్త కార్తీ పార్టీని పంపించావేంటి? మీరే కదా సార్ సత్యాన్ గ్రూప్ అంటే. సత్యాండ్ గ్రూప్ అంటే సత్యభామ గ్రూప్ అనుకున్నాను, సత్యనారాయణ గ్రూప్ అనుకున్నాను. మరో గ్రూప్ సార్. నో, నో మోర్ గ్రూప్స్. అందరినీ పంపించాయి, పంపించాయి. కాలేజీ గర్ల్స్ గ్రూప్ సార్. నీలోని గ్రూప్ సార్. పక్కా కాలేజీ గర్ల్స్ సార్. కాలేజ్ Yes, గర్ల్స్, sir. నీళ్ళు గ్రూప్, Yes, sir. పక్కా గర్ల్స్. Yes, sir. వాళ్ళని పంపించలేదంటయ్యా. వెళ్ళి పంపించు. Okay, చూడు వెళ్ళిపోయారో ఏమిటో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కమ్. వన్ మినిట్. వెల్కమ్, వెల్కమ్. హలో అంకల్. ఓ అంకులా, తప్పు బేబీ, తప్పు. ఏ అంకల్? అబ్బా, నేను వినలేను బేబీ, దానికి సెంటిమెంట్ ఉంది. నన్ను అంకుల్ అని పిలిచారనుకో. ఏంటో చూస్తున్నా, వెళ్ళు. ఎస్ సార్. పిలిచారనుకో, పరీక్షలైనా ఫెయిల్ అయిపోతారు, లేదా పెళ్ళైనా జరగకుండా పోతుంది, లేదా జరగకూడదు ఏదో జరుగుతుంది. అందుకని నన్ను స్వీట్ గా మిస్టర్ సూర్య అని పిలు.
ఓకే సూర్య ఓ వెరీ 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 స్వీట్ ఏయ్ అమ్మగారున్నారా? నో సార్. కూర్చో 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 బేబీ. ఏం కావాలి బేబీ? ఏం లేదు సూర్య, మా కాలేజీలో కల్చరల్ ఫంక్షన్ ఉంది కదా. డొనేషన్ కావాలా బేబీ? అవును సూర్య. ఎంత కావాలి? 1000 రూపాయలు సూర్య. 1000 రూపాయలు ఏంటి? మేనేజర్ 5000 రూపీస్ 5000 రూపీస్ క్యాష్ పట్టరా. క్యాష్ వద్దు సూర్య, చెక్ కావాలి. చెక్ 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 చెక్. థ్యాంక్ యూ సూర్య. బాయ్. బాయ్. నాన్నగారు డొనేషన్ ఇవ్వకుండా తిట్టి పంపించారా? కాసేపు ఉంటే కొట్టి పంపించేవారే, లక్కీగా బయటపడిపోయాం. ఆ ఇన్సల్ట్ తో రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు రాజేష్. నేను ముందే చెప్పాను, శ్రీ 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 సూర్య గారు మగవాళ్ళకి ప్రసన్నం కారు, ఆడవాళ్ళని చూస్తే ఆవిరైపోతారని. నీలు నువ్వు నమ్మవని చెప్పే మీ నాన్నగారి దగ్గర నుంచి క్యాష్ గా కాకుండా డొనేషన్స్ ఎక్కువగా తీసుకున్నాను. చూడు పాపం, ఆడపిల్ల 1000 అడిగితే బెలూన్ లో ఉబ్బిపోయి 5000 రూపాయలు సమర్పించుకున్నారు శ్రీరామచంద్రుడు లాంటి మీ నాన్నగారు. ఏ బుద్ధవతారం, ఇప్పుడు అర్థమైందా మీ నాన్నగారి కృష్ణావతారం? 16,000 భామల మధ్య టింగురంగ మట్టు తిరుగుతున్నారు. బట్ రిమెంబర్, నువ్వు మాత్రం ఈ ఒక్క భామకే సొంతం. అలాగే సార్. ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ బాగున్నావా? బాగున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అయ్యగారికి కూడా అర్థమైంది కదా, నీ పంట పండింది పో. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని సాయంత్రం 6 గంటలకు రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. గుడ్ లక్. అలాగే సార్. కాల్ ఫ్రమ్ సింగపూర్, మిస్టర్ రెడ్డి ఆన్లైన్. హలో సూర్య, ఆ జయంతి రియల్ ఎస్టేట్స్ కాంట్రాక్ట్ ఫైల్ నాకు ఇంకా చేరలేదురా. మీ స్టాఫ్ అడిగితే కన్సర్న్ ఇంజనీర్ సంతకం కాలేదన్నారు. వాట్? ఇంకా సంతకం కాలేదా? మా వాళ్ళే అన్నారా? ఓకే ఓకే, కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ an hour. Send all the bloody managers here. What is today? శనివారం సార్. Shit! I am talking about the date. 15 సార్. సింగపూర్ కాంట్రాక్ట్ సంబంధించిన ఫైల్ ఏ రోజు పంపిస్తున్నారు? ఈ నెల 10వ తేదీ సార్. ఈ రోజు 15 సార్. మరి ఎందుకు పంపించలేదు? సంతకం కాలేదు సార్. Bullshit! ఎందుకు కాలేదు? ఎందుకు? ఇంజనీర్ నో అన్నాడు సార్. Stop it! వాడు నో అన్నాడు, నోరు మూసుకుని వచ్చేసారా? ఆ ఇంజనీర్ చాలా స్ట్రాంగ్ సార్. Shut up! ఏ వాడేమన్నా నాగార్జున సిమెంట్ తింటున్నాడా, రాసి సిమెంట్ తింటున్నాడా? ఆఫ్టర్ ఆల్ వాడు తినేది అన్నమే. హెడ్ స్ట్రాంగ్ గా మాట్లాడితే బెండ్ తీసేస్తా. అది కాదు సార్, ఆ ఇంజనీర్ కి 5 lakhs ఆఫర్ చేశాం కూడా. What the bloody hell with the fire, I say? పని జరిగిందా? పని జరగాలంటే 10, 15, 20, 30. ట్రై చేశాను సార్, అతను డబ్బుకు లొంగడు. మరి దేనికి లొంగుతాడు? దేనికి లొంగడు సార్. వాడి పేరు చంద్ర. చంద్ర? చంద్ర! వాడు చంద్ర అయితే వీడు సూర్య. సూర్య ది గ్రేట్. బెండ్ 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 తీసేస్తా. సారీ మిస్టర్ సూర్య, మీ వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాను. ఆ ఫైల్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అయినా సంతకం కోసం మీరు ఇలా రావడం. నన్ను ఎవరు చెప్పారు ఫైల్స్ గురించి వచ్చాను నేను? మరి ఫైల్స్ గురించి, సంతకాల గురించి అడ్డమైన వాళ్ళ చుట్టూ తిరిగే అలవాటు నాకు లేదు. అయితే ఎందుకు వచ్చినట్టు? దట్స్ రైట్ క్వశ్చన్. మా వాళ్ళు లక్షలు ఆఫర్ చేసిన గెట్ అవుట్ అన్న శ్రీరామచంద్రుడు ఎవరు, ఈ కాలంలో అంతటి హరిశ్చంద్రుడు ఎవరో చూసి కంగ్రాచులేషన్స్ చేద్దామని వచ్చాను. కంగ్రాచులేషన్స్. యా దట్స్ గుడ్, కీప్ ఇట్ అప్. yes, డబ్బు కోసం గట్టి తినే ఆఫీసులో గడం చేత డబ్బు పడేస్తాను, కుడికాలతో తత్తాను. దట్ ఈస్ సూర్య. I see. బట్ టుడే చంద్ర ఇస్ గ్రేటర్ దెన్ ది సూర్య. వాట్ యు సే? Yes, sir. మీరు నిజంగా డబ్బు తీసుకుని ఆ పని చేస్తుంటే మీ మీద ఇంత గౌరవం కలిగి ఉండేది కాదు, మీ కాళ్ళ దగ్గర నేను వచ్చుండేవాడిని కాదు. థ్యాంక్ యూ సార్. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. Thank you. ఐ లైక్ యువర్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. మీదే ఊరు? ఆంధ్రప్రదేశ్. యువర్ రియల్ తెలుగు మ్యాన్. మీరు కమ్మ కాప రెడ్డ రాజా వైశ్య బ్రాహ్మణ? ఇండియన్. You are an Indian. You're really great. See you again. Bye. Hi, Mr. Chandra. What happened to your car? Welcome. ఓ బ్యూటిఫుల్. ఇది మీ ఇల్లా? It's after all one of my guest houses. చాలా బాగుంది, వస్తానండి. No. ఇంత దూరం వచ్చాక ఏం తీసుకోకుండానా? Come on, sit down, I say.
Sit down. What do you like to have? Coffee, tea, Bonvita, some other? నో సార్, ఇది కాఫీ టీల టైం కాదు, బీర్ టైం. నో నో. నో అంటే నేను వదిలిపెడతానేమో గానీ మా చింపాంజీ వదిలిపెట్టాడు. అవును సార్, మా అయ్యగారితో సాయంకాలం పూట ఎవరొచ్చినా ముందు మందిస్తారు, ఆ తర్వాత విందిస్తారు, ఆ తర్వాత మీరు ఇష్టపడితే ఆడపిల్ల పొందిస్తారు. గుడ్. నీ టేస్ట్ నా టేస్ట్ ఒక్కటే.